హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ కర్రీ ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాంగ్ వరకు అయితే చూసేయండి. ఈ బెండకాయ కర్రీ అనేది రోటీలకు కానీ చపాతీలకు కానీ వేడివేడి రైస్లకు కానీ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసేయచ్చు. సో ఒకసారి ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే చూద్దాం. బెండకాయలు ముందే కట్ చేసి అయితే పెట్టానండి. బాగా శుభ్రంగా అయితే వాష్ చేసి మనం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా మగ్గనివ్వాలి. ఒక 2 or 3 minutes వరకు బాగా ఇలా మగ్గిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. ఎక్కువ జిగుళ్ళు లేకుండా ఉండడానికి అయితేనే మనం ఇలా ఆయిల్లో సపరేట్ అయితే వేయించుకోవాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే సపరేట్గా అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 or 2 tablespoon ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, రెండు రెబ్బలు కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేసుకొని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోకి 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ మిక్చర్ అంటుకునేలాగా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 2 minutes వరకు అయితే బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 tablespoon వెల్లుల్లి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అంతే అండి, చాలా సింపుల్ అండి. బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీ కూడా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వెల్లుల్లి పౌడర్ ఎలా చేయాలనేది కూడా అయితే చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 tablespoon జీలకర్ర, 2 tablespoon పప్పులు, ఒక 4 వెల్లుల్లి, ఒక 3 మిరియాలు, మనం ముందుగా తరుముకున్న కొబ్బరి, ఇందులోకి 2 tablespoon కారం పొడి, 1 tablespoon సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. అంతే అండి, వెల్లుల్లి పౌడర్ అయితే ఇలా చేసుకోవాలి. ఇంకంతే, టేస్టీ బెండకాయ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చాలా జిగుడుగా లేకుండా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.